అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఏడాదైంది. ఈ సందర్భంగా అయోధ్యలో భారీ సంఖ్యలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. వరదల అయోధ్యకు భక్తులు తరలివచ్చారు. కాగా రామనామ స్మరణతో అయోధ్య నగరం మారుమోగింది. కిందటేడాది జనవరి 22న అయోధ్యలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. వేద మంత్రోచ్చరణల మధ్య వేలాది మంది రామభక్తుల సమక్షంలో భవ్యరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం సరిగ్గా 12:29 బాలరాముణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠించారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరుదరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. నేత్రపర్వంగా సాగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు చూసి ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు పులకించిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ అపురూప దృశ్యాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా భక్తులు వీక్షించారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనతో అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మారుమోగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కమనీయ దృశ్యం చూడటానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7,000 మంది విచ్చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనతో కొన్ని శతాబ్దాల భారతీయుల కళ సాకారమైంది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగి సరిగ్గా ఏడాదైన సందర్భంగా అయోధ్యలో మరోసారి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేకంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు రావడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భక్తజనం సందడి పెరిగింది. కాగా అయోధ్యకు వస్తున్న భక్తులు కూడా మామూలుగా రావడం లేదు. భక్తి పాటలు ఆలపిస్తూ బృందాలుగా వస్తున్నారు. బాజా భజంత్రీలు మోగిస్తున్నారు. దీంతో అయోధ్యలో ఎటు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. అంతేకాదు రామనామ స్మరణతో అయోధ్య నగరం మరోసారి పులకించిపోయింది. కాగా భక్తుల సౌకర్యం కోసం స్థానిక యంత్రాంగం అనేక చర్యలు చేపట్టింది. అయోధ్య నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక చెరువుల్ని శుభ్రపరిచింది. భక్తుల స్నానాధికాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఏడాదైన సందర్భంగా గుజరాత్లోని సూరత్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. కాగా ఈ పూజల్లో సూరత్కు చెందిన అనేక మంది ప్రముఖులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. అంతేకాదు సూరత్లోని ఓ ప్రముఖ ప్లే గ్రౌండ్లో స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు రామాయణం ఇతివృత్తానికి సంబంధించి పాత్రల్ని ధరించారు. అలాగే రామనామ స్మరణతో సదరు ప్లే గ్రౌండ్ మారుమోగింది. ఇదిలా ఉంటే చిన్నారులకు మన రామాయణం గొప్పదనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఉపాధ్యాయులు. చదువంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదన్నారు స్థానిక ఉపాధ్యాయురాలు. చదువుకు ఆధ్యాత్మిక జ్ఞానం తప్పకుండా అవసరమన్నారు. మర్యాద పురుషోత్తముడి గురించి రేపటి భారత పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఉపాధ్యాయురాలు. उसका आकृति बना के यहाँ पे प्रदर्शित करा है कि भगवान श्री राम का मंदिर किस तरह दिखता है, उसमें सनातन की पूजा किस तरह से होती है और बच्चों के संस्कार सींचने का जो काम है वो स्कूल से ही शुरू होता है।
जैसे कि हम जानते हैं कि प्रभु श्री राम के जैसा बेटा सभी को चाहिए, तो प्रभु श्री राम के जो गुण हैं उसके बारे में जानकारी सबको मिले, वो चाहे कोई भी धर्म का व्यक्ति हो, प्रभु श्री राम जैसा बेटा सबको चाहिए जो कि अपने माता पिता की आज्ञा का पालन करे और एक मर्यादा पुरुषोत्तम रहे। ठीक है, तो इस तरह की संस्कार सिंचन की व्यवस्था हमने यहाँ पे रखी है। आज हमने यहाँ पे बच्चों से हवन कराया है और उनको पता है कि भगवान श्री राम क्या है और ये हमारी संस्कृति किस तरह से जुड़े हुए हैं। ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అయోధ్య సంబరాలు మిన్నంటాయి.